వెల్కమ్ టు హ్యాపీ లివింగ్. దిస్ ఇస్ దీప్తి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో మా ఇంటి హల్దీ సంబరాలు చూసారు కదా. ఈరోజు మా ఇంట్లో జరిగే పెళ్ళికొడుకు ఈవెంట్, అలాగే మెహందీ, అండ్ మేము లాస్ట్లో ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నాము. ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో చూసేపోతున్నారు. గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు పెళ్ళికొడుకు చేస్తున్నారు. మార్నింగే లేచాము. ఇప్పుడు టైం వచ్చేసి 4:45 అలా అవుతుంది. స్లీపీ ఫేసెస్తో ఉన్నాము. ముహూర్తం వచ్చేసి 7:45 ఐ గెస్. 7:15 కంట ముహూర్తము. సో ఎవ్రీథింగ్ ఆర్ గెట్టింగ్ రెడీ. అన్నీ వీఆర్ గెట్టింగ్ రెడీ అన్నమాట, అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు. నేనైతే ఇలా రెడీ అయిపోయాను. మార్నింగ్ హల్దీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు చూసుంటారు ముందు వీడియోలో. ఈరోజు పెళ్ళికొడుకు ఈవెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అన్నది, ఆ విశేషాలు ఈ వీడియోలో చూద్దరు. కానీ వెల్కమ్ టు న్యూ వీడియో. డాడీ కూడా ఇలా రెడీ అయిపోయారు. ఇప్పుడే ఫోటోగ్రాఫర్ అందరూ వస్తున్నారు. సో అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మార్నింగే అసైన్ చేసిన పని ఏంటంటే, పూజ దగ్గర అంతా అలంకరించి అన్నీ అరేంజ్ చేసేసి, అలాగే తమ్ముడు వచ్చిన తర్వాత వాడి దగ్గరుండి పూజ చేయించడం అన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్ అన్నీ కూడా ముందు రోజు నైటే హల్దీ అయిపోయిన తర్వాత డెకోర్ చేసుకున్నాము. ఇంకా పూజ దగ్గర కావాల్సిన మాత్రం మార్నింగ్ చేసుకుందామని చెప్పి ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట. పూజకు కావాల్సిన థింగ్స్ అన్నీ ఇక్కడ పూజ దగ్గర అరేంజ్ చేసేస్తున్నాము. ఈ థింగ్స్ అన్నీ ఫస్ట్ మార్నింగే వచ్చి సర్ది పెట్టేశాము. పెళ్ళికొడుకు చేయడం అయిపోయిన తర్వాత ఫస్ట్ 5 మందికి మాత్రము కొబ్బరి బొండాలతో తాంబూలాలు ఇప్పిస్తారు. వాటికి సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసేసాము. ఇలా అన్నీ ఒక దగ్గరే ఉంటే మనకి ఈజీగా ఉంటుంది కదా, ఎలాంటి హడావిడి లేకుండా. ఫైనల్గా అయితే దేవుడి దగ్గర అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి. ఈ అలంకరణ అంతా ఎలా ఉందో ఒకసారి చూడండి. పెళ్ళికొడుకు ఈవెంట్ స్టార్ట్ చేసే ముందు మా ఇంట్లో కుండలు తడపడం అనే ఒక ప్రాసెస్ ఉంటుందండి. ప్రాసెస్ ఏంటంటే, గౌరీదేవికి పూజ చేసి 5 కుండల్ని ముత్తైదులు వరుసగా పెట్టి మంగళకరమైన వస్తువులన్నిటితో ఆ కుండలకి పూజ చేస్తారన్నమాట. కొన్ని ప్లేసెస్లో ఈ ప్రాసెస్నే అవిరేడు అంటారు. కుండ నిండా నీళ్లు పోసి కుండకు పూజ చేస్తారు. దీని అర్థం ఏంటంటే, మన లైఫ్ కూడా ఎప్పుడూ ఇలాగే నిండుగా ఉండాలని. మా జనరేషన్ అందరికీ కూడా ఈ పెళ్లి ప్రాసెస్ అంతా ఒక రిఫరెన్స్లా ఉంటుందని చెప్పి ఇవన్నీ ఒక వెడ్డింగ్ సిరీస్లా చేస్తున్నాను. ఫస్ట్ ఈ తంతునైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు స్టార్ట్ చేశారు. మన ఇంట్లో ఈ తంతును ఎలా చేస్తామో చూద్దాం ఇప్పుడు. ముందుగా కుండకి పసుపు రాసి బొట్టు పెట్టాలి. తర్వాత మామిడాకులతో దీనికి తోరం కట్టాలి. తోరం కట్టిన తర్వాత కుంకుమ, గంధం, అక్షింతలు తీసుకొని వాటిని నీళ్ళతో కుండలో వదలాలన్నమాట. ఆ తర్వాత కుండ పైన శ్రీరామ అని రాయాలి. ఈ ప్రాసెస్లో యూజ్ చేసిన ఐటమ్స్ మన లైఫ్లో ఒక్కొక్క ఫేజ్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయంట. మన లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ అండ్ అప్ అండ్ డౌన్స్ని స్ట్రాంగ్గా నిలబడి ఫేస్ చేయాలని చెప్పి, మన లైఫ్ హాయిగా చల్లగా ఉండాలని చెప్పి ఈ ప్రాసెస్లు పెడతారంట. ఇంకా ఈ కుండలు తడపడం మన తంత అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెళ్ళికొడుకుని చేయడం. ఇక్కడ పెళ్ళికొడుకు కూడా మార్నింగే మంగళ స్నానాలు అన్నీ చేసేసి రెడీ అయి ఉన్నాడు. ఇక్కడ పూజ చేస్తున్నాడు. ఈ పూజ అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకుని చేసే తంతు మొదలవుతుంది. ఇప్పుడు పెళ్ళికొడుకుని చేయడం అంటే ఏంటో తెలుసుకుందామండి. పెళ్ళికొడుకుని చేయడానికి పర్టికులర్గా ఒక ముహూర్తం అనేది పెడతారండి. ఖచ్చితంగా ఆ ముహూర్తం టైంకి ఇంటి ఆడపడుచులు కానీ, ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు కానీ పెళ్ళికొడుక్కి కళ్యాణ తిలకం దిద్ది బుగ్గన చుక్క పెట్టి కాళ్ళకి చేతులకి పసుపు పారాని రాస్తారు. సో ఇక్కడ పెళ్ళికొడుకుని చేయడానికి ముహూర్తం దగ్గర పడింది. మా వాళ్ళందరూ పూలు జల్లి వీని స్పెషల్ ఎఫెక్ట్స్తో తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నారు. కరెక్ట్గా ముహూర్తం టైంకి మా చెల్లి ఇక్కడ కళ్యాణ తిలకం దిద్దుతుంది. మేము ముగ్గురం అక్క చెల్లెలం కదండి, సో ఈ పని కూడా షేర్ చేసుకున్నాము. ఇక్కడ ఒక చెల్లి కళ్యాణ తిలకం దిద్దుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఈవెంట్లో చాలా జాగ్రత్తగా పెట్టాలి. అదేమన్నా అటు ఇటు అన్ఈవెన్ సైజులో వచ్చిందంటే అంత నీట్గా కనిపించదు కదా, ఫోటోలకి వాటికి కూడా బాగోదు. ఒకసారి పెట్టిన తర్వాత దాన్ని తుడడానికి కూడా ఉండదు.
ఇక్కడ చెల్లి టూత్ పిక్ హెల్ప్తో చాలా నీట్గా పెట్టింది. తర్వాత నేనేమో బుగ్గని చుక్క పెట్టాను. తిలకంతో చక్కగా కళ్యాణ బొట్టు పెట్టి కాటుకతో బుగ్గని చుక్క పెడితే చాలు కదా, ఆటోమేటిక్గా ఎవరికైనా ఆ పెళ్ళికలు వచ్చేస్తుంది కదా ఫేస్లో. నేను బుగ్గని చుక్క చిన్నగా పెడితే లేదు పెద్దగా కనిపించేటట్టు పెట్టాలని మమ్మీ చెప్తున్నారు. ఇక్కడ మా ఇంకొక చెల్లి వచ్చేసి కాళ్ళకి పసుపు రాసి పారాణి పెడుతుంది. ఇక్కడ లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా మేము కూడా చేతులకు పెట్టడం అయితే స్టార్ట్ చేసాము. దాని తర్వాత ఇక్కడ వీడికి దండ వేశారు. ఇంకా అందరూ వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించారు పెళ్లి కొడుకుని. ఇంకా ఆ ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత మా అవతారాలను ఛాలెంజ్ చేసి డ్రెస్సులన్నీ చేంజ్ చేసేసుకొని ఇక్కడ పెళ్లిపేటలు అయితే సదడం మొదలుపెట్టాను. వెడ్డింగ్ సిరీస్లో భాగంగా వచ్చిన షాపింగ్ వీడియోస్లో ఉన్న స్టఫ్ అంతా ఇక్కడ సర్దుతున్నాము. ఫస్ట్ ఇక్కడ పెళ్లి కొడుకు సూట్ కేసు సర్దడంతో స్టార్ట్ చేసాము. నెక్స్ట్ డేనే పెళ్ళికి బయలుదేరే ముహూర్తం వచ్చేసి ఎర్లీ మార్నింగే వచ్చింది, 4 చేంజ్ అలాగా. టైంకి అయితే అందరూ రావాలి కదా పెళ్ళికి, అందరికీ కుదరదని చెప్పి ఫస్ట్ పెళ్లి కొడుకు వెహికల్ అయితే వెళ్ళిపోతుంది. ఆ వెహికల్లో ఈ పెళ్లికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పెట్టేద్దామని చెప్పి ఇవన్నీ చదవడం మొదలు పెట్టాము. పెళ్లిలో పెళ్లి కొడుకు పెట్టాల్సిన పెట్టుబడి బట్టలు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఇక్కడ లెక్క పెట్టుకుంటున్నాము. ఫ్యామిలీలో అందరూ కూడా పెట్టుబడి బట్టల కోసం మాకే డబ్బులు ఇచ్చేశారు, నచ్చినవి కొనుక్కోమని చెప్పి. అవన్నీ ఇక్కడ ప్యాక్ చేస్తున్నాము. ఏమైనా మిస్ అయితే బాగోదు కదా, వాళ్ళు పెట్టడానికి ఉండదు. అప్పుడు పెళ్లికి సంబంధించినవే కాకుండా పెళ్లి తర్వాత కావాల్సిన ఈవెంట్స్కి కూడా పనిలో పని అయిపోతుందని చెప్పి వాటిని కూడా సర్దేస్తున్నాం. ఇక్కడ ఇవి వచ్చేసి మెయిన్ ఈవెంట్స్కి సంబంధించిన యాక్సెసరీస్ మాట. ఇవన్నీ ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా అస్సలు నలిగిపోకుండా నీట్గా ప్యాక్ చేస్తున్నాము. మళ్ళీ ఏదైనా ఇష్యూ వస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి ఇక్కడ కొంచెం కేర్ఫుల్గానే ప్యాక్ చేస్తున్నాం అన్నీ. ఇంకా ఇది వచ్చేసి విడుదల చదవడానికి లగ్నపత్రిక. విడుదల శుభలేఖలు చదువుకుంటారు కదా, సో లగ్నపత్రిక ఇలా చేయించుకున్నాడు, మెమరీగా ఉండిపోతుంది ఎప్పటికీ అని చెప్పి. ఇంక ఇది వచ్చేసి కత్తి, చాలా బాగుంది అండ్ కొంచెం బరువుగా కూడా ఉంది. అవుట్ఫిట్కి సెట్ అయ్యేటట్టు చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నాడు. పెళ్ళిలో చాలా బాగా క్యారీ చేశాడు అన్నమాట. వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు ఈ కత్తి. ఇంకా తర్వాత పెళ్లి కూతురు పెట్టి సర్దడం మొదలు పెట్టాము. అత్తగారు వాళ్ళు పెళ్లి కూతురికి పెట్టాల్సిన థింగ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ సర్దడం మొదలు పెట్టాము. ఇప్పుడు మేము లోపల అన్నీ సర్దుకుంటూ ఉంటే ప్యారలల్గా ఇక్కడ మెహందీ ఈవెంట్ కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ ఏమేమి డిజైన్స్ పెట్టుకోవాలి, ఎవరెవరి చేతికి ఏం బాగుంటాయని డిస్కషన్స్ నడుస్తున్నాయి. మా ఫ్యామిలీలో అందరూ మంచి కళాకారులు అండి, అదే మెహందీ పెట్టే కళాకారులు, నేను తప్ప. ఇక్కడ చక్కగా డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మెహందీలు అయితే పెట్టేసుకుంటున్నారు. ఫస్ట్ బుడ్డోళ్ళందరితో స్టార్ట్ చేశారన్నమాట. మిగతా వాళ్ళందరూ ఎంగేజ్ అయి ఉన్నారు వేరే పనుల్లో, అందుకే వీళ్ళతో మొదలు పెట్టేశారు టైం అయిపోతుందని చెప్పి. ఇక్కడ చూడండి ఈ డిజైన్స్ అన్ని ఎంత సింపుల్గా చాలా బాగా పెడుతున్నారు అండ్ చాలా ఫాస్ట్గా కూడా పెడుతున్నారు. వాళ్ళలో ఉన్న కళా పోషణ అంతా బయటికి తీసి చాలా బాగా పెడుతున్నారు. ఇంత చక్కటి కళలు చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది నాకెందుకు ఈ కళ అవ్వలేదు అని. బేసికల్లీ మెహందీ పెట్టడంలో నేను ఎప్పుడూ అంత ఫోకస్ చేయలేదేమో, ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మెహందీ పెట్టడం వచ్చు, మమ్మీకి, అక్కకి, చెల్లెలకి, అందరికీ. సో ఎప్పుడు కావాలన్నా వాళ్ళే పెడతారు. ఇంకా నాకు నేర్చుకునే అవసరం రాలేమాట. నేర్చుకోవాలి, నేను కూడా ట్రై చేస్తాను నెక్స్ట్ ఈవెంట్ పెట్టుకోవడానికి. అందరికీ పెట్టడం అయిపోయింది, నేను ఒక్కదాన్నే మిగిలానమాట. లాస్ట్కి నాకు ఇక్కడ పెట్టేస్తున్నారు ఇలాగా. 2 చేతుల్ని చెరో ఇద్దరు పంచుకొని ఇక్కడ మెహందీ కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఇంకా నాతోనే శుభం కార్డు కూడా వేసేస్తారు అనుకుంటా. ఇంకా భోజనాలు అన్నీ కూడా అయిపోయాయి. ఈ మెహందీ కార్యక్రమం కూడా అయిపోతే కనుక చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టుకుందామని డిస్కషన్స్, ప్లాన్స్ నడుస్తున్నాయి.
నాకు మెహందీ పెడుతుంది కావ్య అండ్ మోనికా అక్క. మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. నాకు చాలా బ్యూటిఫుల్గా మెహందీని అయితే పెట్టారు. ఇంకా అనుకున్నట్టే మా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. పిల్లలు ఎంత చక్కగా డాన్స్ చేశారో. ఈ జనరేషన్ పిల్లలకైతే పర్టికులర్గా ఒక డాన్స్ స్కూల్కి అలా పంపించి స్కిల్స్ నేర్పించక్కలే, వీళ్ళందరూ ఇన్బిల్ట్ స్కిల్స్తోనే పుట్టేస్తున్నారు అనమాట. అసలు ఏ సాంగ్ పెట్టండి, ఏ బీట్కైనా దానికి తగ్గట్టు డాన్స్ స్టెప్స్ వేసేస్తున్నారు వీళ్ళు. చాలా సరదాగా అయింది మా ప్రోగ్రామ్ అంతా అండ్ చాలా బాగా అనిపించింది. ఆ ఫుటేజ్ అంతా ఇందులో ఏం యాడ్ చేయలేదు ప్రైవసీ కన్సర్న్స్ వల్ల. మా తమ్ముడితో డాన్స్ చేస్తున్న పాప వచ్చేసి నందు ఎంత బాగా డాన్స్ చేస్తుందో. దీనికి బీట్ ఉంటే చాలు దాని బాడీ వైబ్రేట్ అయిపోతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.